ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్ మెకానిక్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు గండిబోయిన రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు టూ వీలర్ మెకానికులుగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య మహాసభ గాంధీనగర్లోని జింకానా గ్రౌండ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు గండిబోయిన రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు టూ వీలర్స్ మెకానికులుగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా టూ వీలర్ మెకానికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న మెకానిక్ కార్మికులకు ప్రమాద బీమా వైద్య సహాయం ప్రభుత్వ పరంగా అందజేయాలని అన్నారు. 55 సంవత్సరాలు దాటిన అర్హులైన పేద మెకానికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రతి నెల కనీసం 5,000 రూపాయల పింఛను అందజేయాలని కోరారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాల నిర్మాణాలకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభ సందర్భంగా జింకానా మైదానంలో టూ వీలర్ మెకానికులు ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. ఈరోజు 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మా టూ వీలర్ మెకానికల్ సోదరులందరూ ఇక్కడికి రావటం, జింకానా గ్రౌండ్లో ఒక స్టేట్ బాడీ సమావేశం నిర్వహించుకోవటం, ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం, పెద్ద ఎత్తున అందరం కూడా మనం ఏదైతే మనకి ఉన్నటువంటి ఏదైతే మన బాధ సాధకాలు ఉన్నాయో టూ వీలర్ మెకానిక్ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైతే మనం మన డిమాండ్స్ని పెట్టామో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మినిస్టర్స్కి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మన రిప్రజెంటేషను 26 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా నిజమే కదా, ఈ మోటార్ మెకానిక్ అందరినీ ఆదుకోవాలి కదా, ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మోటార్ మెకానిక్ అనే వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చి మనకు వెల్ఫేర్ చేయడం ఇంతవరకు లేదు. కాబట్టి మనందరం కోరేది ఏంటంటే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి, ఆ బోర్డు ద్వారా మనందరికీ ఇన్సూరెన్సు, ఐడి కార్డు, అట్లాగే మన పరికరాలు ఏదైతే ఇప్పుడున్న టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా మనం పరికరాలు కొనుక్కోవాలో వాటికి సబ్సిడీలో లోన్సు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు దానికి ప్రభుత్వం ద్వారా చేసి, అట్లాగే మనకి ఈఎస్ఐ, అట్లాగే మనం ఈ కార్యక్రమాలు ఈ మెకానిక్ వృత్తిలో ఉండి తొందరగా ఆరోగ్యాలు పాడైపోతాయి కాబట్టి మనకి 55 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అట్లాగే మన మెకానిక్ కార్మికులందరినీ కూడా నాట్ ఓన్లీ టూ వీలర్ మెకానికల్ కాకుండా మోటార్ మెకానిక్ అంటే 3 వీలర్ 4 వీలర్ అందరూ కూడా వస్తారు. కాబట్టి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున 30 లక్షల మంది కార్మికులందరినీ ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటూ మా బాధ సాధకాలని మీరు పరిగణలో తీసుకుని ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్. ఉమ్మడి ప్రభుత్వంలో మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా గౌరవప్రదంగా ఉండే డిమాండ్స్ కాబట్టి మీరు అందరూ కూడా వాటికి సహకరించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టుకుని మా బాధ సాధకాలు మాట్లాడుకుని గౌరవ పెద్దలందరినీ పిచ్చుకుని కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై మెకానిక్, జై జై మెకానిక్.